So next question, third question. A weak monoprotic acid dissociates to 3% in 0.02 molar solution. Calculate the extent of its dissociation in 0.05 molar solution. సో ఈ క్వశ్చన్లో ఏ యాసిడ్ గురించి ఇస్తున్నారు? మోనోప్రోటిక్ అంటే ఏంటి? H+1 ఉంటేనే దాన్ని మోనోప్రోటిక్ అని అంటాం. ఓకే, H+ అయాన్ని రిలీజ్ చేయగలిగితే యాసిడ్స్ అని మోనోప్రోటిక్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ HCl కూడా మోనోప్రోటికే, కానీ అది వీక్ యాసిడ్ కాదు కదా. సో ఎగ్జాంపుల్స్ లైక్ అసిటిక్ యాసిడ్, CH3COOH లేదా ఫార్మిక్ యాసిడ్. సో ఇవన్నీ మోనోప్రోటిక్ యాసిడ్స్. సో ఇలాంటి ఒక వీక్ మోనోప్రోటిక్ యాసిడ్ డిసోసియేట్స్ 3%. సో 100లో ఓన్లీ 3 మాత్రమే డిసోసియేట్ అయినట్టు మీనింగ్. సో 3%. కానీ కాన్సన్ట్రేషన్ ఏంటి? 0.0 మోలార్ సొల్యూషన్ అయితే 3% డిసోసియేషన్ ఉంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతే 0.05 మోలార్, సో అప్పుడు డిసోసియేషన్ ఎంత? సో ఇది మీనింగ్ క్వశ్చన్కి. సో ఈ పర్సంటేజ్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ అయనైజేషనే కదా. అంటే ఏంటి? ఆల్ఫా. అంటే మనకు ఆల్ఫా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. దెన్ ఇదేంటి? కాన్సన్ట్రేషన్. సో ఆల్ఫా అండ్ కాన్సన్ట్రేషన్ రిలేషన్ మనకి వీక్ యాసిడ్ డెరివేషన్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమని నేర్చుకున్నాం? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √KA/C అని నేర్చుకున్నాం. కానీ ఒకే రకమైన యాసిడ్కి KA డిఫరెంట్ ఉండదు కదా. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నంత వరకు KA ఎప్పుడూ కాన్స్టెంట్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ చేంజ్ కావచ్చు, లేదా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అయనైజేషన్ చేంజ్ కావచ్చు, బట్ KA ఎప్పుడు కాన్స్టెంట్. సో KA కాన్స్టెంట్ అయితే మిగిలిన ఈ రెండింటికి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √C. సో అలాంటప్పుడు α1 బై α2 ఈజ్ ఈక్వల్ టు √C2/C1. C2/C1 రివర్స్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. 1 ఉన్న చోటు ఇక్కడ 2 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది α2. α1 ఉంది, α2 కావాలి. సో α2 ఈజ్ ఈక్వల్ టు α1 ఇంటూ √C1/C2 అని పెట్టుకోవచ్చు. α1 ఎంత? 3%. సో 3 అని తీసుకుందాం. ఆన్సర్ కూడా మనకు అదే రేషియోలో వస్తుంది. ఇంటూ √C1 ఎంత? 0.02/0.05. 0.02/0.05 నథింగ్ బట్ 2/5 అంటే 3/√2.5. 3/√2.5. సో దీని ఆన్సర్ 1.89. సో α2 పర్సంటేజ్ ఎంత? 1.89. సో మీనింగ్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే డిసోసియేషన్ ఎక్కువ అని ఊహించకూడదు. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర డిసోసియేషన్ ఆల్మోస్ట్ 100%. 186లో 185 డిసోసియేట్ అయింది, 1 అన్డిసోసియేట్ అయింది. సో అలానే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే మనకి ఆన్సర్ వచ్చేది తక్కువనే. సో రిమెంబర్. నెక్స్ట్ కాన్సెప్ట్ సాల్ట్ హైడ్రాలిసిస్. నెక్స్ట్ సాల్ట్ హైడ్రాలిసిస్. ఇప్పటివరకు ఓన్లీ వీక్ యాసిడ్, వీక్ బేస్ చూసాం. ఇప్పుడు సాల్ట్స్. ఎలాంటి సాల్ట్స్? NaCl లాంటివి కాదు. రీజన్? NaCl దేంతో ప్రిపేర్ చేస్తాం? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై NaOH అండ్ HCl. అంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఇంకా స్ట్రాంగ్ యాసిడ్ యాడ్ చేస్తే వచ్చే సాల్ట్ ఎప్పుడు హైడ్రాలిసిస్ అవ్వదు. మరి ఎలాంటి సాల్ట్స్ హైడ్రాలిసిస్కి చెందుతున్నాయి? ఇట్ ఈస్ ఓన్లీ ఎప్పుడైతే వీక్ యాసిడ్ కానీ లేదా వీక్ బేస్ లేదా రెండు వీక్ యాసిడ్ వీక్ బేస్ కంబైన్ అయితే వచ్చే సాల్ట్ మాత్రమే హైడ్రాలిసిస్ అవుతాయి. సో దీంట్లో కూడా ఎక్స్టెంట్ ఆఫ్ హైడ్రాలిసిస్. ఇంతకుముందుకు ఏం చేసాం? డిగ్రీ ఆఫ్ అయనైజేషన్, ఎంత అయనైజ్ అయ్యింది, ఎన్ని H+లు వచ్చాయి, ఎన్ని OH- వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటి? ఎంత సాల్ట్ హైడ్రాలిసిస్. హైడ్రా అంటే వాటర్. అంటే ఇప్పుడు అసిటిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాం. అప్పుడు ఏం సాల్ట్ వస్తుంది? రెండు రియాక్ట్ అయ్యి మనకి సోడియం అసిటేట్ వస్తుంది ప్లస్ వాటర్. సో ఈ సాల్ట్ అయనైజ్ అవుతుంది, ఇలాంటివి కావు. సో ఈ సోడియం అసిటేట్ హైడ్రాలిసిస్ అవుతే
అయనైజ్ అవుతుంది. ఇప్పుడు హైడ్రాలసిస్ అవుతే అంటే ఏంటి, వాటర్లో మనం యాడ్ చేస్తే హైడ్రాలసిస్ అవుతాయి. హైడ్రాలసిస్ అనే ప్రాసెస్లో H+ అండ్ OH ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయి, అందుకే దాని పేరు హైడ్రాలిసిస్. సో దీంట్లో అసిటేట్ అయాన్ H+ని తీసుకొని అసిడిక్ యాసిడ్ ఫామ్ చేసింది, ప్లస్ NaOHని Na+OH- అయాన్. నథింగ్ బట్ హైడ్రాలసిస్ అనేది ఈ న్యూట్రలైజేషన్కి క్వైట్ ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. కాకపోతే మనం ప్రిపేర్ చేసిన సాల్ట్ వీక్ యాసిడ్ నుంచి చేసాం కాబట్టి కంప్లీట్గా హైడ్రాలసిస్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. సో ఇలాంటి సాల్ట్ హైడ్రాలసిస్ అవుతే మనకి pH ఆఫ్ సొల్యూషన్స్ ఏముంటాయి, అదే NaClని వాటర్లో యాడ్ చేస్తే pH ఏముంటుంది, 7 ఉంటుంది, న్యూట్రల్, నా యాసిడ్ ఉండదు, నా బేసిక్గాను ఉండదు. కానీ ఇలాంటి సాల్ట్స్ హైడ్రాలసిస్ అవుతే ఐదర్ యాసిడిక్ అయినా ఉండాలి లేదా బేసిక్ అయినా ఉండాలి. సో ఇలాంటి సాల్ట్స్కి మనం pH ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసిటిక్ సోడియం అసిటేట్ లాంటి సాల్ట్స్కి pH ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్ట్ హైడ్రాలసిస్లో సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్ సోడియం అసిటేట్. ఇది హైడ్రాలసిస్ అవుతే మనకి అసిటిక్ యాసిడ్ ప్లస్ సోడియం అయాన్స్ లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. సో జనరలైజ్డ్ ఈక్వేషన్ రాయాలి అనుకుంటే జస్ట్ A- ప్లస్ H2O గివ్స్ HA ప్లస్ OH- అని రాయొచ్చు. A- ప్లస్ H2O HA ప్లస్ OH. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ కావాలి. ఇంతకుముందుకు వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్లో డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ దేంతో రిప్రజెంట్ చేసాం, ఆల్ఫా. కానీ ఇక్కడ హైడ్రాలసిస్ అవుతుంది, డిగ్రీ ఎంత ఎక్స్టెంట్ వరకు హైడ్రాలసిస్ అయ్యింది. సో దాని రిప్రజెంటేషన్ ఏంటి, స్మాల్ h తీసుకుందాం. స్మాల్ h అనేది డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్. సో ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర ఇది ఎంత మిగిలింది, అన్అయనైజ్డ్ అంటే హైడ్రాలసిస్ చెందని సాల్ట్ ఎంత ఉంది, 1 - H. H ఏంటి, H హైడ్రాలసిస్ అయిపోయింది. సో 1 - H అండ్ H సేమ్. ఎన్ని మోల్స్, నేను 1 మోల్తో రాసా, 1 మోల్తో కంపల్సరీ కాదు కదా. సో n మోల్స్, n × 1 - H. సో NH డివైడింగ్ విత్ వాల్యూమ్. ఎందుకు చేయాలి, N/V కాన్సన్ట్రేషన్ కాబట్టి. సో C × 1 - H CH. సో ఈ ఈక్విలిబ్రియంకి ఇప్పుడు ఈ సాల్ట్ హైడ్రాలసిస్ కదా, సో KH అని పెట్టుకుంటాం. ఇంత ముందుకు Ka అండ్ Kb పెట్టుకున్నాం, A ఫర్ యాసిడ్ B ఫర్ బేస్. ఇప్పుడు ఇదేంటి, సాల్ట్కి సాల్ట్ హైడ్రాలసిస్ కాబట్టి రిప్రజెంటేషన్ KHతో ఉంది. సో దీని ఫార్ములా ఏంటి, KHది కాన్సన్ట్రేషన్ ఆఫ్ HA OH- బై A-, ఇది. సో KH ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, HA ఎంత CH, OH కూడా ఈక్వల్ టు CH బై C × 1 - H. సో దీంట్లో ఒక C క్యాన్సిల్ అవుతుంది, అగైన్ CH² బై 1 - H. సో సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి హైడ్రాలసిస్ తక్కువ ఉంటుంది. సో అగైన్ డినామినేటర్ ఇక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఓన్లీ CH². సో H ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √KH/C, √KH/C. సో ఇది H ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కానీ కావాల్సింది ఓన్లీ H కాదు కదా, మన టార్గెట్ ఏంటి, టు క్యాలిక్యులేట్ pH ఆఫ్ దిస్ సాల్ట్. pH క్యాలిక్యులేట్ చేయాలంటే H+ కాన్సన్ట్రేషన్స్ కావాలి. సో H+ ఇక్కడ రావట్లేదు, మనం వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో ట్రీట్ చేసిన సాల్ట్ హైడ్రాలసిస్ అవుతుంది కాబట్టి బేస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నీ సొల్యూషన్ మొత్తం OH- ఎక్కువ ఉంది, బేసిక్ కదా కాబట్టి OH ఎక్కువ ఉంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ సాల్ట్ తీసుకుంటే H+ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ సొల్యూషన్లో OH ఎక్కువ ఉంది. సో మనం అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. OH- × H+ ఈజ్ ఈక్వల్ టు KW. సో H+ కావాలి మనకి, సో H+ ఈజ్ ఈక్వల్ టు KW బై OH- వేయొచ్చు. కానీ OH కాన్సన్ట్రేషన్ ఎంత, CH. సో H+ ఈజ్ ఈక్వల్ టు
KW బై CH. కానీ హెచ్ ఎంత? అండర్ రూట్ KH బై C. సో KW బై అండర్ రూట్ KH బై C. జనరల్గా క్వశ్చన్లో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ KA, KB, కాన్సన్ట్రేషన్ లేదా డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్, ఈ 4 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. KH అనే వాల్యూస్ ఇవ్వరు. సో KHని మనం KA లేదా KBగా కన్వర్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అవసరం. సో KH ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్. సో దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే దేంతో? H3O ప్లస్తో, H3O ప్లస్తో మల్టిప్లై డివైడ్ అంటే ఈక్వేషన్ ఎఫెక్ట్ లేదు. డివైడ్ చేస్తే ఈ రెండు ఏమయ్యాయి? KW. H ప్లస్ అండ్ OH ఈజ్ నథింగ్ బట్ KW. మరి ఈ 3 ఏంటి? మనం pH ఆఫ్ వీక్ యాసిడ్ క్యాలిక్యులేట్ చేసాం. దాంట్లో ఈక్వేషన్ ఉంది, గుర్తుందా? సో H మైనస్ ఇంటూ A మైనస్ ఇంటూ H ప్లస్ బై HA ఈజ్ KA. సో ఇప్పుడు KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA అని రాయొచ్చు. KW బై KA, వీక్ యాసిడ్ కాబట్టి KA అవసరం, KW బై KA. సో అక్కడ KW ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA. సో ఈజ్ ఈక్వల్ టు KW బై KH ఏంటి? KW బై KA ఇంటూ C. KA ఇంటూ C అయింది. సో అప్పుడు ఏమైంది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు KW బై రూట్ KW, రూట్ KW రూట్ KA C వస్తుంది. KW C. ఇక్కడ KH, సో KA బై రూట్ C. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు KW KA బై రూట్ C. ఇప్పుడు మళ్ళీ దానికి నెగిటివ్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్ చేయాలి. సో అక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి? H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ KW KA బై రూట్ C కదా. సో నెగిటివ్ లాగ్ అప్లై చేస్తే ఆన్ బోత్ ద సైడ్, ఇది రూట్, సో హాఫ్ కామన్ తీసుకోవచ్చు. హాఫ్ మైనస్ లాగ్ KW, మళ్ళీ హాఫ్ కామన్ మైనస్ లాగ్ KA. ఈ రూట్ C కింద ఉంది, సో పైకి వెళ్తే అప్పుడు ప్లస్ అవుతుంది. సో ప్లస్ లాగ్ రూట్ C అయింది. నథింగ్ బట్ హాఫ్ ఆల్రెడీ కామన్ తీసుకున్నాం. సో PH ఈజ్ ఈక్వల్ టు హాఫ్ నెగిటివ్ లాగ్ KW PKW, నెగిటివ్ లాగ్ KA PKA ప్లస్ లాగ్ C. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దేనికి యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ టు క్యాలిక్యులేట్ సాల్ట్ ఆఫ్ ఏ సాల్ట్? వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ యొక్క సాల్ట్ ఫార్ములా. PH ఈజ్ ఈక్వల్ టు హాఫ్ PKW ప్లస్ PKA ప్లస్ లాగ్ C అనేది. సో అలానే సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్, డెరివేషన్ అవసరం లేదు, డెరివేషన్స్లో అన్ని స్టెప్స్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, H ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా వచ్చింది? H ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ KH బై C. నెక్స్ట్ KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA. సో ఈ 3 ఫార్ములాస్ మనకి సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి అవసరం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. సో నెక్స్ట్ సెకండ్ వన్, సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఎగ్జాంపుల్ ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ది అమోనియం క్లోరైడ్. ఎలా ఫామ్ అయింది? అమోనియా ప్లస్ HCl. అమోనియా వీక్ బేస్, కానీ HCl స్ట్రాంగ్ యాసిడ్, కాబట్టి అమోనియం క్లోరైడ్ అనేది ఎగ్జాంపుల్. సో జనరలైజ్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి అనుకుంటే BH ప్లస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వీక్ అయాన్ ఏది? అమోనియం అయాన్. సో ఆ వీక్ అయానే కదా హైడ్రాలసిస్ అవుతుంది. సో BH ప్లస్ హైడ్రాలసిస్ అవుతే మనకి మిగిలేది B అండ్ H3O ప్లస్. B అండ్ H3O ప్లస్. సో దీంట్లో కూడా సేమ్ 1 మైనస్ H అండ్ H, C ఇంటూ 1 మైనస్ H, CH అండ్ CH వేసుకోవచ్చు. సో ఇక్కడ KH ఈజ్ ఈక్వల్ టు సేమ్ CH ఇంటూ CH బై C ఇంటూ 1 మైనస్ H ఈజ్ ఈక్వల్ టు CH స్క్వేర్ బై 1 మైనస్ H అండ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు
CH square. So H is again equal to root KH by C. సో సేమ్ ఫార్ములానే వచ్చింది. చేంజ్ ఏంటి అంటే ఇది KH ఏంటి, హైడ్రాలసిస్ కాన్స్టాంట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. మరి ఇప్పుడు KH డెరివేషన్ ఏమొస్తుంది, అక్కడ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో KW బై KA, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది KW బై KB వస్తుంది. KW బై KB, H ఈజ్ ఈక్వల్ టు KH బై C సేమ్, కానీ KH ఈజ్ ఈక్వల్ టు KW బై KB, ఇక్కడ చేంజ్ ఉంది ఈక్వేషన్లో. నెక్స్ట్ pH కావాలి. సో డైరెక్ట్గా ఇక్కడ H ప్లస్ ఏ వచ్చింది కాబట్టి H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత CH, అండ్ H వాల్యూ ఎంత రూట్ KH బై C. సో C ఇంటూ అండర్ రూట్ KH బై C. సో నథింగ్ బట్ అండర్ రూట్ KH ఇంటూ C, కానీ KH ఏంటి KW బై KB. సో అండర్ రూట్ KW బై KB, ఇక్కడ పైన C వస్తుంది. సో వీటికి నెగిటివ్ లాగరిథం తీసుకుంటే మనకి డైరెక్ట్ ఫార్ములా pH ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎనీ ఆఫ్ కామన్, అన్నిటికీ రూట్ ఉంది కదా కాబట్టి హాఫ్ కామన్. సో హాఫ్ ఇంటూ pKW మైనస్ pKB మైనస్ లాగ్ C. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్కి 3 టర్మ్స్ మళ్ళీ గుర్తుంచుకోవాలి, H, KH, pH. సో pH హాఫ్ pKW మైనస్ pKB మైనస్ log C, అక్కడ మైనస్ లేదు, ఓన్లీ ప్లస్ pKa ప్లస్ log C ఉంది. సో కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సో థర్డ్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. థర్డ్ వన్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ఇంకా వీక్ బేస్. ఎగ్జాంపుల్ అమోనియం అసిటేట్. అమోనియం అసిటేట్ రెండు వీక్ అయాన్సే కాబట్టి రెండు క్యాటయాన్ హైడ్రాలసిస్ అవుతుంది, యానయాన్ కూడా హైడ్రాలసిస్ అవుతుంది. సో BH ప్లస్ అని పెట్టవచ్చు అండ్ A మైనస్ అని పెట్టవచ్చు. సో రెండు హైడ్రాలసిస్ అవుతే మనకి B అండ్ H వస్తుంది. సో ఇక్కడ 2 అయాన్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి కదా, చాలా చేంజెస్ ఉంటాయి చూడండి. ఇది 1 మైనస్ H, ఇది కూడా 1 మైనస్ H, ఇది H అండ్ H. సో C ఇంటూ 1 మైనస్ H, C ఇంటూ 1 మైనస్ H, CH. సో ఇక్కడ KH వాల్యూ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్, అంటే CH ఇంటూ CH బై C ఇంటూ 1 మైనస్ H ఇంటూ C ఇంటూ 1 మైనస్ H. సో ఇక్కడ C మిగలదు. సో మనకు వచ్చే ఈక్వేషన్లో అసలు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. కాన్సన్ట్రేషన్ అవసరం లేకుండానే మనం pH క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ KH ఈజ్ ఈక్వల్ టు H స్క్వేర్ బై 1 మైనస్ H హోల్ స్క్వేర్. సో నథింగ్ బట్ H బై 1 మైనస్ H ఈజ్ ఈక్వల్ టు రూట్ KH, అండ్ ఓన్లీ H ఈజ్ ఈక్వల్ టు రూట్ KH బై 1 ప్లస్ రూట్ KH వస్తుంది. సో KH ఇన్ఫర్మేషన్ ఇచ్చి H క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఫార్ములా, H ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది H ఇన్ఫర్మేషన్ ఇచ్చి KH క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఫార్ములా. జనరల్గా ఇది ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. హైడ్రాలసిస్ కాన్స్టాంట్, డిగ్రీ ఆఫ్ హైడ్రాలసిస్ అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు KH. వీక్ యాసిడ్ చూస్ చేస్తే KW బై KA వచ్చింది. వీక్ బేస్ యూస్ చేసినప్పుడు KW బై KB వచ్చింది. ఇప్పుడు రెండు వీక్ కదా కాబట్టి KW బై KA ఇంటూ KB రెండు వస్తాయి. సో pHలో చేంజ్ ఏంటి, pH ఈజ్ ఈక్వల్ టు హాఫ్ pKW మైనస్ pKB ప్లస్ pKa. సో ఇది ఫార్ములా ఉంటుంది. pH ఆఫ్ సాల్ట్ ఆఫ్ బోత్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. దీంట్లో గమనించారా కాన్సన్ట్రేషన్ లేదు, రీజన్ చూడండి క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ pHలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీక్ యాసిడ్ వీక్ బేస్ సాల్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అవసరమే లేదు. సో ఇది ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒకటి, ఫైండ్ pH ఆఫ్ సొల్యూషన్ formed by mixing 100 ml 0.1 molar each acetic acid and NaOH. Given
KA is equal to 2 into 10 to the power of minus 5. సో ఇది క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ KA ఇంకా వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయమనేది pH. సో ఇక్కడ సొల్యూషన్లో ఏం యాడ్ చేస్తున్నాం? యాసిడ్, అసిటిక్ యాసిడ్. బేస్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. సో ఈ రెండు కంప్లీట్గా రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి మనకి సోడియం అసిటేట్ రావాలి. సోడియం అసిటేట్ ప్లస్ వాటర్. ఓకే, కానీ ఈ రెండు 1:1 రేషియోలోనే ఉంది. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది. 1 mole of acetic acid reacts with 1 mole of NaOH to give 1 mole of salt. మరి మనం తీసుకున్న వాల్యూమ్ ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా మ్యాచ్ అవుతుందా చూడాలి. సో 100 ml తీసుకున్నాం. ఏది? అసిటిక్ యాసిడ్. ఎంత? 0.1. ఇది కూడా ఈచ్ అంటే రెండు అంతే అమౌంట్ తీసుకున్నాం. సో రెండు అంతే అమౌంట్ తీసుకున్నాం. సో కాన్సన్ట్రేషన్ ఎంత? అసిటిక్ యాసిడ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఎన్ని మోల్స్ తీసుకున్నాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మొలారిటీ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి? మొలారిటీ ఇంటూ వాల్యూమ్, కాకపోతే లీటర్స్. సో ఇది ఎంత? 0.1 లీటర్ ఇంటూ 0.1 కాన్సన్ట్రేషన్. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అవుతాయి? అసిటిక్ యాసిడ్ది 0.01 అవుతుంది. సో ఇది కూడా సోడియం హైడ్రాక్సైడ్ ఎంత? 0.01. మరి అసిటిక్ యాసిడ్ ఎంత ఫామ్ అవుతుంది? 1 రియాక్ట్ విత్ 1 టు గివ్ 1. 0.01 రియాక్ట్స్ విత్ 0.01 టు గివ్ సోడియం అసిటేట్ కూడా 0.01. నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది. మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్. M is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. సో 0.01. వాల్యూమ్ ఎంత? 100 ml తీసుకున్నాం. మరి రెండింటిని యాడ్ చేయాలి కదా. 0.1 లీటర్ 0.1 లీటర్ అంటే 0.01 బై 0.2 0.05 కాన్సన్ట్రేషన్. మొలారిటీ అయినా దీని నార్మాలిటీ అయినా అంతే. సో బెటర్ నార్మాలిటీలో మనం తీసుకుంటే. సో ఫార్ములా ఏంటి? pH is equal to half pKw plus pKa plus log C, which is equal to half. pKw ఎంత? 14 plus pK negative log of 2 into 10 to the power of minus 5 plus log 0.05. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 14 ప్లస్ 4.7 మైనస్ 1.33. సో ఓవరాల్గా మనకు వచ్చే ఆన్సర్ 8.65. సో pH ఎంత? 8.65. ఇది 7 కంటే ఎక్కువ ఉంది కదా. మీనింగ్ ఏంటి? మన సొల్యూషన్లో ఏది స్ట్రాంగ్? బేస్ స్ట్రాంగ్. సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ కదా. కాబట్టి మనకు సొల్యూషన్లో కూడా బేసిక్ pH వస్తుంది. అంటే 7 కంటే ఎక్కువనే వస్తుంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ అయితే 7 కంటే తక్కువ వస్తుంది వాల్యూ. ఇలా కూడా మీరు కాస్త వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ది ఫాలోయింగ్ salts in the increasing order of pH, Ka and KH. pH, Ka and KH for same concentration. ఒకవేళ అన్నిటి ఈ సాల్ట్స్ యొక్క ఫస్ట్ ఏంటి? ఫస్ట్ సోడియం అసిటేట్ ఇచ్చారు. సెకండ్ సోడియం ఫార్మేట్ ఇచ్చారు. థర్డ్ సోడియం ప్రోపనోయేట్. సో ఈ 3 సాల్ట్స్ ఒకవేళ కాన్సన్ట్రేషన్ సేమ్ అయితే pHలు సేమ్ కావాలని రూల్ లేదు కదా. బికాజ్ ప్రతి ఒక్క యాసిడ్ స్ట్రెంత్ సేమ్ కాదు, వాటి Ks డిఫరెంట్ ఉంటాయి. సో ఈ మూడిట్లో దేని pH వాల్యూ ఎక్కువ ఉంటుంది, దేని Ka అండ్ దేని KH వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో సొల్యూషన్ ఎలా చేయాలి మనం? pH ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Ka. గుర్తుపెట్టుకోండి, Ka ఎక్కువ ఉంటే pH తక్కువ ఉంటుంది. నెక్స్ట్ KH ఈజ్ అగైన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Ka. సో ఈ 2 రిలేషన్స్ గుర్తుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Ka. KH ఈజ్ ఈక్వల్ టు KW బై Ka కదా, కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో pH కూడా ఇన్వర్స్లీ, నెగిటివ్ లాగ్ కదా, కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Ka. సో ఇక్కడ
అసిటిక్ సోడియం అసిటేట్లో CH3 2 కార్బన్ ఆటమ్స్, ఇక్కడ ఓన్లీ 1, ఇక్కడ 3 కార్బన్ చైన్. ఎప్పుడైతే కార్బన్ చైన్ లెంత్ పెరుగుతుందో ప్లస్ ఐ గ్రూప్ అంటాం. మీరు ఆర్గానిక్ మీజోమెరిక్ ఎఫెక్ట్ అవన్నీ విని ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ చైన్ లెంత్ పెరిగితే ఈ ప్లస్ ఐ నేచర్ పెరుగుతుంది. సో అన్నిటికంటే తక్కువ ఉన్న నేచర్ ఇది, అన్నిటికంటే ఎక్కువ ప్లస్ ఐ నేచర్ థర్డ్ వన్, అండ్ తక్కువ సెకండ్ వన్ ఇది. అంటే ఎప్పుడైతే ప్లస్ ఐ గ్రూప్ తక్కువ ఉంటుందో అప్పుడు దాని అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐ తక్కువ ఉంది, సో దీని pH ఎక్కువ ఉంటుంది. సో pH అంటే అసిడిక్ స్ట్రెంత్, దీని pH కాదు, దీని అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి Ka2 హైయెస్ట్ ఉంటుంది, అంటే ఎక్కువ H+ అయాన్స్ని రిలీజ్ చేయగలుగుతుంది హైడ్రాలసిస్లో. కానీ ఇక్కడ ఏంటి, ఇది సాల్ట్లో ఈ చైన్లో కార్బన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ బేసిక్ అయి ఉంటుంది, తక్కువ అసిడిక్ అయి ఉంటుంది, కాబట్టి అది లాస్ట్లో వస్తుంది. సో ఎక్కువ అసిడిక్ ఏంటి ఇది, అతి తక్కువ అసిడిక్ ఇది. సో Ka2, దాని తర్వాత Ka1, దాని తర్వాత Ka3. సో నెక్స్ట్ ఇది Ka ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pH అన్నాం కదా, కాబట్టి ఈజీగా pH థర్డ్ వన్ గ్రేటర్ దాన్ pH ఫస్ట్ వన్, దెన్ pH2. నెక్స్ట్ థర్డ్ ఏం అడిగారు, KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Ka కదా. సో ఇక్కడ కూడా KH3 గ్రేటర్ KH1, లాస్ట్కి KH2. సో ఇవి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఈ అసిటిక్ యాసిడ్ నుంచి రావాలి, ఇది ఫార్మిక్ యాసిడ్, ఇది ప్రొపనాయిక్ యాసిడ్. ఈ 3 యాసిడ్లో వీక్ యాసిడ్ ఏది, ప్రొపనాయిక్ యాసిడ్. చైన్ లెంత్ పెరిగినా కొద్దీ దాని యాసిడిక్ స్ట్రెంత్ తగ్గుతుంది ప్లస్ ఐ గ్రూప్ వల్ల. సో తగ్గుతుంది అని అంటే దీని బేసిక్ నేచర్ ఎక్కువ ఉంది, అంటే దాని pH ఎక్కువ ఉంటుంది, కాబట్టి pH3 ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ బఫర్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ బఫర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీకర్లో యాసిడ్ తీసుకున్నాం, HCl తీసుకున్నాం, దీంట్లో నేను బేస్ యాడ్ చేశాను. సో అప్పుడు pHలో చేంజ్ వస్తుంది కదా, చాలా చేంజ్ వస్తుంది. లేదు యాసిడే అవసరం లేదు, సింపుల్ వాటర్ తీసుకుందాం. సో దీంట్లో యాసిడ్ యాడ్ చేసిన, బేస్ యాడ్ చేసిన, ఆబ్వియస్గా దీంట్లో కూడా pH చేంజ్ వస్తుంది. కానీ ఏదైతే సొల్యూషన్లోనైతే యాసిడ్ యాడ్ చేసినా సరే లేదా బేస్ యాడ్ చేసినా సరే pHలో ఎటువంటి చేంజ్ రాదో, చాలా నెగ్లిజిబుల్ చేంజ్ వస్తుందో అలాంటి సొల్యూషన్స్ని మనం బఫర్స్ అని పిలవాలి. సో బఫర్స్ ఎలా తయారు చేస్తాం? బఫర్స్ తయారు చేయాలి అంటే మనకి వీక్ ఎలక్ట్రోలైట్స్ కావాలి, కాబట్టి బఫర్స్ కూడా మనం 3 టైప్స్గా క్లాసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ అసిడిక్ బఫర్. అసిటిక్ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఆఫ్ దిస్ అసిటిక్ యాసిడ్ విత్ స్ట్రాంగ్ బేస్. అంటే ఏంటి, CH3COONA ఈ సాల్ట్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తేనే వచ్చేది బఫర్. ఓన్లీ అసిటిక్ యాసిడ్ అండ్ ఓన్లీ సాల్ట్ తీసుకుంటే రాదు, మిక్స్ చేయాలి. ఆ రెండింటిని కంపోనెంట్స్ మిక్స్ చేస్తేనే మనకి అసిడిక్ బఫర్ తయారవుతుంది. సో దాన్ని బఫర్ అని ఎందుకు పిలవాలి? సో దాంట్లో pH ఎందుకు అంతగా చేంజ్ చూపించట్లేదో చూద్దాం. ఈ అసిటిక్ యాసిడ్కి లేదా ఈ బఫర్కి నేను లెటస్ బేస్ యాడ్ చేసిన, బేస్ ఏం రిలీజ్ చేస్తుంది, OH-. నేను ఒక బేస్ యాడ్ చేసిన, ఈ సొల్యూషన్కి నేను బేస్ యాడ్ చేస్తా. బేస్ ఈ రెండింటి కాంపోనెంట్తో పోలిస్తే దేంతో రియాక్ట్ అవుతుంది? ఈ బేస్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి. సో CH3COOHతో మాత్రమే రియాక్ట్ అవుతుంది కదా, సాల్ట్ అది ఆల్రెడీ ఉంది, రియాక్ట్ అవ్వదు. సో CH3COOH రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఏంటి, CH3COO- ప్లస్ వాటర్. అంటే మనం యాడ్ చేసిన బేస్ OH- ఏంగా కన్వర్ట్ అయింది, వాటర్ ఇంకా సాల్ట్గా కన్వర్ట్ అయింది. సో పెద్దగా pHలో చేంజ్ లేదు కదా, ఓన్లీ OH అయాన్ మైనస్ మిగిలిపోతే అప్పుడు అది pHలో చేంజ్ చూపిస్తుంది. లేదా నేను యాసిడ్ యాడ్ చేసా, ఏదైనా యాసిడ్ H+ని రిలీజ్ చేయాలి కదా. సో సేమ్ పైన ఉన్న సొల్యూషన్కి నేను యాసిడ్ యాడ్ చేసా, అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ సోడియం
అసిటేట్తో రియాక్ట్ అవుతుంది. సో సోడియం అసిటేట్తో రియాక్ట్ అయ్యి అన్అయనైజ్డ్ అసిడిక్ యాసిడ్గా మారిపోతుంది. సోడియం అయాన్ ఈ సోడియం అసిటేట్ సాల్ట్తో రియాక్ట్ అయ్యి CH3COOH అయింది. Na+ అయాన్స్ ఆఫ్ కోర్స్ ఫ్రీగా రిలీజ్ అయినాయి. అంటే ఏంటి, ఈ యాసిడ్ సాల్ట్తో రియాక్ట్ అయ్యి మనకి అన్అయోనైజ్డ్ అయాన్గా H+ ఫ్రీగా లేవు, ఇప్పుడు అన్అయోనైజ్డ్ అయాన్గా మిగిలిపోయాయి. కాబట్టి pHలో చేంజ్ లేదు. సో బఫర్స్ అనేది ఏంటంటే ఏ సొల్యూషన్ అయితే కాసింత అమౌంట్ ఆఫ్ యాసిడ్కి కానీ బేస్కి కానీ pHలో చేంజ్ చూపించదో వాటన్నిటిని మనం బఫర్స్ అనవచ్చు. కొంచెం యాసిడ్ అండ్ బేస్ మాత్రమే యాడ్ చేయాలి. లాట్లో చాలా అమౌంట్ యాడ్ చేస్తే ఆబ్వియస్గా pHలో చేంజ్ ఉంటుంది. కాబట్టి బఫర్స్ని మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. సో అసిడిక్ బఫర్లో ఇంకా ఎగ్జాంపుల్స్ బోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం బొరాక్స్ Na2B4O7 బొరాక్స్ Na2B4O7. నెక్స్ట్ బేసిక్ బఫర్. Second one, basic buffer. సో ఈ బేసిక్ బఫర్లో దీంట్లో ఏంటి, వీక్ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఆఫ్ దట్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. బేసిక్ బఫర్లో ఏం తీసుకోవాలి, వీక్ బేస్ తీసుకోవాలి ప్లస్ సాల్ట్. దేని సాల్ట్ ఆఫ్ సేమ్ వీక్ బేసే కానీ స్ట్రాంగ్ యాసిడ్తో. సో ఎగ్జాంపుల్ అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ ప్లస్ ఇప్పుడు సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ కదా, అంటే అమోనియం క్లోరైడ్. అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ అమోనియం క్లోరైడ్ టుగెదర్ని మనం ఏమని పిలవాలి, బేసిక్ బఫర్ అని పిలవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ అల్యూమినియం నైట్రేట్. ఇది కూడా ఇంకో ఎగ్జాంపుల్ బేసిక్ బఫర్కి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది చాలా వీక్ బేస్, కానీ నైట్రిక్ యాసిడ్స్ అనేటివి స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఈ సాల్ట్ ఏంటి, అల్యూమినియం నైట్రేట్ ఈజ్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. సో థర్డ్ టైప్ న్యూట్రల్ బఫర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో న్యూట్రల్ బఫర్ తయారు చేయాలి అంటే మనకి వీక్ యాసిడ్ కావాలి, వీక్ బేస్ కావాలి ప్లస్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్ కావాలి. ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడ్, ఇంకా అమోనియం హైడ్రాక్సైడ్, ఇంకా అమోనియం అసిటేట్. ఈ 3 కాంపోనెంట్ కలిస్తేనే మనకు వచ్చేది న్యూట్రల్ బఫర్. సో గుర్తుపెట్టుకోండి, వీక్ యాసిడ్, సాల్ట్ ఆఫ్ దట్ వీక్ స్ట్రాంగ్ బేస్, అసిడిక్ బఫర్. వీక్ బేస్ అండ్ సాల్ట్ ఆఫ్ దట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ బేసిక్ బఫర్. 2 వీక్ ఉంటే వచ్చేది న్యూట్రల్ బఫర్. సో నెక్స్ట్ వన్ pH ఆఫ్ బఫర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఈ బఫర్స్ కూడా ఎందుకు, pH. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉంది, బ్లడ్ కూడా ఒక బఫరే. బ్లడ్ యొక్క బఫర్ ఎంత, pH ఎంత, 7.35. అండ్ కాస్మెటిక్, మనం రోజు యూజ్ చేసే కాస్మెటిక్స్ కూడా బఫర్సే. ఎందుకంటే అవి తొందరగా రియాక్ట్ కాకూడదు, pHలో చేంజ్ చూపించకూడదు. pHలో చేంజ్ చూపిస్తే ఎలర్జీస్ లాంటివి వచ్చేస్తాయి. కాబట్టి కాస్మెటిక్స్ కూడా బఫర్సే. బ్లడ్ కూడా మంచి బఫర్. కాబట్టి మనం ఒక్కొక్కసారి అసిడిక్ ఫుడ్, ఎంత మసాలా ఫుడ్ తిన్నా కానీ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా రెసిస్టెన్స్ పవర్ చూపిస్తుంది. కాబట్టి బ్లడ్ కూడా మంచి బేసిక్ బఫర్. pH 7 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి బ్లడ్ ఏంటి, బేసిక్ బఫర్. సో అసిడిక్ బఫర్కి pH క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో అసిడిక్ బఫర్ ఏంటండి, అసిడిక్ యాసిడ్ అండ్ సాల్ట్. సో pH ఎక్కువ దేంతో రిలేట్ అయి ఉంది మనకు దీంట్లో, అసిడిక్ యాసిడ్. అంటే సేమ్ ఇదే ఈక్వేషన్ తీసుకుందాం, HA H+ అండ్ A-. ఓకే, సో దీంట్లో Ka ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O ప్లస్ A- బై HA. మనకు ఓన్లీ pH కావాలి. సో H3O ప్లస్ లెఫ్ట్కి తీసుకుంటే Ka ఇంటూ HA బై A-. A- నథింగ్ బట్ సాల్ట్, HA యాసిడ్. సో నెగిటివ్ లాగ్ అప్లై చేస్తే, నెగిటివ్ లాగ్ ఆఫ్ H3O ప్లస్ అప్లై చేస్తే నెగిటివ్ లాగ్
KA minus log HA by A minus. సో ఇన్ జనరల్ ఏం రాయొచ్చు, నెగిటివ్ లాగ్ ఆఫ్ H3O ప్లస్ PH ఈజ్ ఈక్వల్ టు PKA మైనస్ లాగ్ HA బై A మైనస్. అంటే ఇదేంటి, యాసిడ్, ఇది సాల్ట్. సో నేను ప్లస్ పెట్టుకున్నానే అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సాల్ట్ పైకి వెళ్తుంది A మైనస్ అండ్ కింద యాసిడ్ వచ్చేస్తుంది HA. సో జనరలైజ్డ్ ఈక్వేషన్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి, pH ఈజ్ ఈక్వల్ టు PKA ప్లస్ లాగ్ సాల్ట్ బై యాసిడ్. సో ఈ ఫార్ములా దేనికి యూజ్ చేయాలి, టు క్యాలిక్యులేట్ pH ఆఫ్ ఏ యాసిడిక్ బఫర్. సో అలానే బేసిక్ బఫర్కి ఏముంటుంది, ఈ బేసిక్ బఫర్ ఫార్ములా ఏంటి, POH ఇది pH కదా, అది POH ఈజ్ ఈక్వల్ టు PKB ప్లస్ లాగ్, ఇది సాల్ట్ బై యాసిడ్, మరి అది సాల్ట్ బై బేస్, సాల్ట్ బై బేస్, ఇది POH. కానీ అడిగేది ఎప్పుడు pH కదా, సింపుల్గా PKW మైనస్ POH చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బఫర్ కెపాసిటీ. బఫర్ కెపాసిటీ అంటే ఏంటి, బీటాతో డినోట్ చేస్తాం. ప్రతి ఒక్క బఫర్కి సేమ్ కెపాసిటీ ఉండదు, కొన్ని తొందరగా pH చేంజ్ చూపిస్తున్నాయి, కొన్ని లేట్గా, అంటే చాలా యాసిడో బేసో యాడ్ చేస్తే కానీ pHలో చేంజ్ ఉండదు. సో బఫర్ కెపాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బీటా ఈజ్ ఈక్వల్ టు, బీటా అంటే బఫర్ కెపాసిటీ, బీటా బఫర్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై చేంజ్ ఇన్ pH. అంటే మనం వేసే యాసిడ్ కానీ బేస్ కానీ కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తుంది కదా, సో కాన్సన్ట్రేషన్తో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, కానీ pHలో చేంజ్ చూపించకూడదు కాబట్టి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో బఫర్ కెపాసిటీ మనం ఈ ఫార్ములాతో డినోట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ సాల్యుబిలిటీ, ఈక్విలిబ్రియా ఆఫ్ sparingly soluble salt, of sparingly soluble salt. అంటే ఈ సాల్ట్ ఈక్విలిబ్రియా ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది, లేదా AgNO3 ఉంది, లేదా KCl, ఇలాంటి సాల్ట్స్ అన్నీ వాటర్లో కంప్లీట్గా సాల్యుబుల్ అయిపోతుంది, కంప్లీట్గా సాల్యుబుల్ అయిపోతాయి. కానీ కొన్ని సాల్ట్స్ ఎలాంటివి, లైక్ AgCl కానివ్వండి, లేదా AgBr కానివ్వండి, లేదా లెడ్ సల్ఫేట్, లేదా బేరియం సల్ఫేట్. సో ఇలాంటి సాల్ట్స్ అన్నీ ఇన్కంప్లీట్ సాల్యుబుల్ ఉంటాయి, ఇన్కంప్లీట్గా సాల్యుబుల్ అవుతాయి, కంప్లీట్ సాల్యుబుల్ కాదు. అలాంటి వాటిని మనం స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అని పిలుస్తాం. సో ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ కాన్సన్ట్రేషన్ అంటే ఎంత, టు వాట్ ఎక్స్టెంట్ సాల్యుబుల్ అవుతాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సాల్ట్ AgCl తీసుకున్నాను. AgCl సాలిడ్, డిజాల్వ్ చేస్తే సిల్వర్ అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్ రావాలి. దేంట్లో, అక్వస్ సొల్యూషన్లో. డిజాల్వ్ అయితేనే మనం ఇలా రాస్తాం. ఇది ఏంటి, ఈ ఈక్విలిబ్రియం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ సాచురేటెడ్ సొల్యూషన్లో మాత్రమే మనం ఇట్లాంటి ఈక్విలిబ్రియా చూపించవచ్చు. అంటే ప్రతి ఒక్క సాల్ట్కి, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్కి ఆ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ మాత్రమే సాల్యుబుల్ అవుతాయి, దాన్ని మించి మాత్రం అవ్వదు. సో దాన్నే మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సో ఈ ఈక్విలిబ్రియంకి మనం K ఎలా రిప్రజెంట్ చేయాలి, K ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ Cl మైనస్ బై AgCl సాలిడ్. కానీ K ఇంటూ AgCl సాలిడ్ తీసుకుంటే Ag ప్లస్ Cl మైనస్ వస్తుంది. బట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాలిడ్ది కాన్స్టాంట్ కదా, చేంజ్ అవ్వదు. ఎందుకు, సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం అంటే అంతే కాన్సన్ట్రేషన్ ఉండాలి, చేంజ్ అవ్వదు. సో అది కాన్స్టాంట్. సో K ఇంటూ K ఆల్రెడీ కాన్స్టాంట్, సో K ఇంటూ కాన్స్టాంట్ ఇంటూ కాన్స్టాంట్, మనం ఒకే కాన్స్టాంట్ KSP వాడుతున్నాం. సో KSP ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ ఇంటూ Cl మైనస్. కాన్సన్ట్రేషన్ మనం సాల్యుబిలిటీతో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అండ్ సాల్యుబిలిటీ యూనిట్స్ ఏంటి, మోల్స్ పర్ లీటర్. సో సిల్వర్ యొక్క కాన్సన్ట్రేషన్ S అయితే క్లోరైడ్ది కూడా S అవుతుంది. సో అప్పుడు KSP దేంతో డినోట్ చేయొచ్చు, KSP ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S,
ఎస్ ఇంటూ ఎస్, నథింగ్ బట్ ఎస్ స్క్వేర్. ప్రతి ఒక్క సాల్ట్ యొక్క కేఎస్పి వాల్యూ కాన్స్టాంట్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్, ఆ కేఎస్పీస్ కూడా కాన్స్టాంటే ఉంటుంది. కాబట్టి ఈ కేఎస్పి యూజ్ చేసి మనం సాల్బిలిటీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ కేఎస్పి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ కేఎస్పి. ఎంత సాల్బుల్ అయింది అనేది అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సాల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ MgCl2 ఉంది, MgCl2 ఉంది. సో ఈ MgCl2 కంప్లీట్గా అయనైజ్ కాలేదనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, Mg+2 2Cl-. మెగ్నీషియం సాల్బిలిటీ S అయితే క్లోరైడ్ సాల్బిలిటీ 2S అవుతుంది కదా. అప్పుడు కేఎస్పి ఎలా రాయాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెగ్నీషియం ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్, కానీ రెండు ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్, అంటే S ఇంటూ 2S హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 4S³. సో కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4S³. సో S ఈజ్ ఈక్వల్ టు థర్డ్ రూట్ ఆఫ్ కేఎస్పి బై 4, కేఎస్పి బై 4. ఈ సాల్బిలిటీ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం చూడండి. AgCl సిల్వర్ అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్ ఇచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న సొల్యూషన్లో సిల్వర్ అయాన్ ఉంది, అది ఎలా కనుక్కోవాలి సిల్వర్ అయాన్ ఉందా లేదా అని, లేదా ఆ సిల్వర్ సాలిడ్ని, ఆ సిల్వర్